నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై లుకౌట్ నోటీసులు ఇవ్వాలి రఘురామ. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున సందడి. హైడ్రాపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా గుర్తించిన ఏకైక సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని రఘురామకృష్ణరాజు కోరారు. సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్టును ఆయన స్వాగతించారు. తనను కొట్టిన వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రఘురామకృష్ణరాజు కస్టడీలో వేధించిన కేసులో విజయ్ పాల్ను మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేను ఇచ్చిన కంప్లైంట్లో A4గా ఉన్న విజయ్ పాల్ అతను ఎన్నో దందాలు చేశాడు. అతను చేసిన పాపాలన్నీ కూడా ఇవాళ చాలా పేపర్లలో వచ్చింది. మొత్తానికి పాపం పండింది, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఒక క్రిమినల్ లాగా సమాధానాలు చెప్పడం మరి అతనికే చెల్లింది. ఎట్టకేలకు నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన తర్వాత ఆయన అరెస్ట్ని ధృవీకరించినట్టుగా మీడియాలో చూసాం. చాలా సంతోషం అనిపించింది. ప్రధాన వ్యక్తి ఇందులో పివి సునీల్ కుమార్. ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక తప్పదు. మొన్న ఎవరో తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డ్ తీసుకుని వెనక్కి రావట్లా. సో అలాగే ఇతను కూడా వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుకౌట్ నోటీస్ ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ పై ఉంది. నన్ను చిత్రహింసలు పెట్టాక ఆ రూమ్ కూడా RRR రూమ్ అని చెప్పి పేరు పెట్టి మరి ఆ తర్వాత అందరినో ఈ డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్కే తీసుకెళ్లి ఇదేరా RRR రూము, ఇక్కడే MP అయినా సరే బదులు మీరంతరా అని చెప్పి ఎంతో మందిని ఆ గదిలో ఇదే బ్యాచ్ ఇదంతా ఒక రాకెట్. సునీల్ కుమార్, విజయ్ పాల్ ఇదంతా రాకెట్. అప్పుడు నా మీద నా చెస్ట్ పైన బలమైన వ్యక్తి కూర్చున్నాడని చెప్పి నేను చెప్పా. వచ్చిన బండవాడు ఎవడో నా చెస్ట్ మీద కూర్చుని బండవాడు విధంగా గుర్తుపట్టగలను. మరి అప్పుడు ఆ బ్యాగ్ బయట నుంచి ఆగంతకులు తీసుకొచ్చారు. వీళ్ళు ప్రొఫెషనల్స్ అని ఎక్కువగా సునీల్ కుమార్ దగ్గర పనిచేసే వాళ్ళని ఇలాంటి బ్యాచ్ వాళ్ళకి ఒకడు బ్యాగ్ లో కిట్ ఇచ్చాడు. ఏంటి నన్ను కొడతాను వాడిని కర్ర, తాడు, ఆ రబ్బర్ బెల్ట్ చోడుకి ఉన్న ఆ బ్యాటు, ఆ కిట్ ఇచ్చినాడు ఎవడో కూడా నా దగ్గర సమాచారం ఉంది. ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి నా మీద చేసి దారుణమైన కుట్ర ఈ రోజు పట్టాలెక్కింది. ఖచ్చితంగా అతి త్వరలో ఈ IPSలు వారి వెనుకున్న అప్పటి నాయకులు అందరూ కూడా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దొరుకుతారు. వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయి అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకు ఉంది. నా వ్యక్తిగతంగా నన్ను హింసించిన సంఘటన కాబట్టి అప్పట్లో హింసించబడ్డ మాజీ ఎంపీగా నేను ఇది మాట్లాడుతున్నా. ప్రస్తుతం నాకున్న బాధ్యతాయుతమైన పదవికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. హైడ్రాపై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పసిపిల్లల మీద కనికరం లేకుండా హైడ్రా అధికారులు ఇల్లు కూల్చారని మండిపడ్డారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ హైడ్రా పేరుతో దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అయితే హైడ్రా కూల్చిన ఇళ్లకు అని ప్రశ్నించారు. తక్షణమే హైడ్రా కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక కొత్తవి మాత్రమే కఠనీయం అంటున్నారు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా. హైడ్రా కమిషనర్ చెప్పాలి కదా. ముఖ్యమంత్రి కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది, హైడ్రా ఇండ్ల సంగతి ఏంది. నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చిండ్రు కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు, లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా,
మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే. ఆ పాపానికి బాధ్యుడు ఎవడు? ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి. ఇప్పుడేమంటున్నారు? లే మేము ఇక కొత్తవి కూల్చము అంటున్నారు, ఏదో డేట్ పెడతాము అంటున్నారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి? వాళ్ళు కట్టిండ్రు, డబ్బులు కట్టిండ్రు. పే దెమ్ ద కంపెన్సేషన్. బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచారని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీల సంక్షేమంలో ఆయన నిర్ణయాలు ఎందరికో ఆదర్శమని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహోన్నత మూర్తి మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతిని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు రమేష్ గారు, ఎమ్మెల్సీ గారు జ్యోతిని ప్రజ్వలిస్తున్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని సందర్భంగా మన రమేష్ గారు, ఎమ్మెల్సీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ గారు, ఎమ్మెల్సీ గారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాల వేస్తూ, ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆశయాలు ముఖ్యంగా బీసీ కులాలకు మంచి జరగాలనేసే ఆయన ఆశయాలన్నీ మన మధ్యలో ఎప్పటికీ ఉన్నాయి. ఆయన ఆశయాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అనేసి బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనం ఎన్నోసార్లు నేను చెప్పాను. దాంట్లో నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో యాదవ వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన జ్యోతి పూలే గారి ఆశయాలు కానీ వాళ్ళకు బీసీలకు పెద్దపీట వేయాలన్న ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి బీసీలకు ఎప్పుడైనా సరే, ముందైనా సరే, ఎప్పుడైనా సరే పెద్దపీట వేసేది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కలిసి పనిచేసి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోగి రమేష్ గారు, మాజీ మంత్రివర్యులు ప్రసంగిస్తారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా పూలే గారిని స్మరించుకునే రోజు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో మఠాల అక్రమాలపై టీటీడీ పాలక మండలి దృష్టి సారించిందని మంత్రి ఆనం తెలిపారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది. గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు. స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి పొరపచ్చాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం. 4 మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను. మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. ధూపదీప నైవేద్యాలు గతంలోనే మొదలయ్యాయి, కానీ అవి 5,000 రూపాయలే 5,400 ఆలయాలకి ఇస్తూ వచ్చాం. ఈ 5,000 రూపాయల ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి
10,000 రూపాయలని ధూపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి 5,400 ఆలయాల్లో రెన్యువల్ చేశాం. కొత్త ధూపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఒక 4 రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి. అనేక అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్లన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నారు అధికారులు. ఒకసారి స్క్రూటినీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా ధూపదీప నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. గతంలో అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు, ఇక్కడ పాలక వర్గాలు మఠాలకి, పీఠాలకి స్థలాలు ఇచ్చి తిరుమల ఔన్నత్యాన్ని, తిరుమల యొక్క హైదరాబాద్ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. తన కొత్త కారు టయోటో లెక్సస్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫోటో దిగి సంతకం చేశారు. వెళ్ళకండి, ముందుకు వెళ్ళకండి. రిజిస్ట్రేషన్ కదా చింతపండి. कैमरा है अंदर कैमरा है. వెళ్ళకండి, ముందుకు వెళ్ళకండి. రిజిస్ట్రేషన్ కదా చింతపండి. कैमरा है अंदर कैमरा है. నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. బుధవారం రాత్రే నారా వారి పల్లెకు చేరుకున్న సీఎం నేడు ఉదయం సోదరుడి కర్మక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ కూడా హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో ఈ నెల 16న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రాలయం మఠం 31 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయం లెక్కింపును బుధవారం ప్రారంభించినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్ జోషి, శ్రీపతి ఆచార్యులు తెలిపారు. అక్టోబర్ 26వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు సంబంధించిన 31 రోజుల హుండీని లెక్కించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనను ఓర్చుకోలేక వైసీపీ తమపై దుష్ప్రచారం చేస్తుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. గుంటూరు సంపత్ నగర్ పర్యటనలో భాగంగా గురువారం బోనబోయిన మీడియాతో మాట్లాడారు. వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 150 రోజుల పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ
అటువంటి వాటిని తిప్పికొడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వస్తాం. స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు కూడా రోజు కూడా పర్యటిస్తా ఉన్నారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వారు కూడా పర్యటిస్తా ఉన్నారు. వారు కూడా కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. మా పరంగా కూడా మేము ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి ఎక్కువగా ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంటుంది. అంటే డ్రైనేజ్ సమస్య అనేది పూర్తిగా పట్టణం మొత్తం ఉంది. కాకపోతే డ్రైనేజ్ మొత్తం వచ్చేటువంటి పీకల వాగు ఈ వార్డులో ఉంది. అంటే ఇక్కడ డ్రైనేజీ పూర్తిగా పూడికి తీగిపోవడం మూలన పీకల వాగు, వర్షాలు వచ్చేప్పుడు పీకల వాగు పొంగిన తర్వాత ఇళ్ల మధ్యలో నీరు ఉండటం అనేది స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ సమస్యను కూడా త్వరితంగా పరిష్కరించే దిశగా మేము అధికారులు కలుస్తాం, ఎమ్మెల్యే గారితో కలిసి అధికారులు కలుస్తాం, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. మాకు మహిళల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతులు చేసిన కృషి ఎన్నలేనిదని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా గురువారం హిందూ కాలేజ్ సిగ్నల్స్ వద్ద ఉన్న పులే విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ నివాళులర్పించారు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను మరవకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ఇవాళ జ్యోతిరావు పులే ఆయన దాదాపు ఆయన కానీ వాళ్ళ వైఫ్ కానీ ఇద్దరు కూడా మనకి ముఖ్యంగా మహిళల కోసం అప్రెస్ క్లాసెస్ రైట్స్ చాలా ఇండిపెండెన్స్ టైంలో సమాజంలో చాలా సమస్యలు మహిళల్ని ఇంకా డిప్రెస్ క్లాసెస్ అప్రెస్ క్లాసెస్ చాలా హీనంగా సొసైటీ అప్పటికే చాలా ఓపెన్గా స్పీక్ అవుట్ చేసే వ్యక్తి ఆయన వాళ్ళ వైపు మాట్లాడటమే కాదు, వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ లైఫ్ని మెరుగుపరచడానికి ఆయన ఫస్ట్ వాళ్ళ వైఫ్కే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా సిస్టర్తో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 దాకా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేశాము. ఈ కార్యక్రమంలో ఉదయం పూట 8 నుంచి 10 దాకా, రాత్రి పూట 7 గంటల నుంచి 9 గంటల దాకా వాహన సేవలు కూడా ఉంటాయి. అలాగే డిసెంబర్ 6వ తారీఖున పంచమి తీర్థం కూడా ఉంటుంది. ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ, దేవతామూర్తులు, అలాగే వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ దేవాలయానికి, అలాగే మాడవీధులు, అలాగే తిరుచానూరు, తిరుపతిలో ముఖ్యమైన కూడళ్లలో చేయడం జరిగింది. అలాగే 20 LED స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. మాడ వీధుల్లో పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యమైన వీధుల్లో కూడా పెట్టడం జరిగింది. తిరుచానూరులో అలాగే తిరుపతిలో కూడా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా లైవ్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్వీబీసీ రేడియో, అలాగే ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కార్యక్రమాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి 5 రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
సుమారుగా 1000 మంది కళాకారులు అమ్మవారి సారి ఊరేగింపులో డిసెంబర్ 6వ తారీఖున పాల్గొంటారు. అలాగే శ్రీవారి సేవకులు 500 మందిని వాలంటీర్గా ఇక్కడ వివిధ సేవల్లో భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు టీటీడీ సిబ్బందితో పాటు. అలాగే 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అన్నప్రసాదాలు రోజు 10,000 మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతకుముందు కన్నా అదనపు ఐటమ్స్ కూడా ఇవ్వడానికి అన్నప్రసాదాలు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది. మామూలుగా ఇచ్చే ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించకపోయినా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. అర్బన్ హెల్త్ సెంటర్ల పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో గురువారం 47వ వార్డు పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ కూటమి నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి లోటుపాట్లను గమనించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్లో ఆన్లైన్ నమోదు వల్ల కొంత జాప్యం జరుగుతుందన్నారు. ఇక్కడికి వచ్చే రోగులతో సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడి తగ్గిపోతుందని భరోసా ఇస్తే రోగులకు సగం స్వస్థత చేకూరుతుందన్నారు. కానీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బంది పనితీరు ఒకేలా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అలవడిన నిర్లక్ష్యం ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. రోగులతో కానీ రోగుల బంధువులతో కానీ మర్యాదపూర్వకంగా వ్యవహరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. అటెండెన్స్ సగం తగ్గిపోతుంది. అదే ప్రతిసారి మీరు చెప్తున్నాం. ఆ నిర్లక్ష్యమే మెడికల్గా వ్యవహరిస్తున్నారు. మరి మీరు గత 5 సంవత్సరాల అలవాటు ఇంకా అలా ఉండిపోతుందో ఏమో నాకు తెలియట్లా. ఎందుకంటే మాకు అలా ట్యాప్ చేస్తున్నారు. మేము 1-2 సార్లు మా లీడర్స్ చెప్పాం, మేము వెళ్ళి చెప్పామండి అని అంటున్నారు. కానీ ఇదే పని మీద ఈ యొక్క అటెండెన్స్ సెంటర్ మీద ఎందుకు వస్తుంది? ఓపీడీ చేస్తుంది కూడా ఇబ్బంది అవుతుందన్నారు. మా వాళ్ళకి ఓటీపీలు ఉండవు కదండి, ఓటీపీలు ఓటీపీ లేనప్పుడు ఆఫ్లైన్లోనే చెయ్యొచ్చు అని చెప్పారు కదా. మీ దగ్గర డేటాబేస్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలా మందికి ఆ స్మార్ట్ ఫోన్ ఉండదు. అయితే అందులో మాకు ఓన్లీ 30 వరకే ఆర్డర్ అవుతాయి. లాభ ఐడితో కంపల్సరీ లింక్ చేయనట్లయితే దాన్ని బట్టి మాకు ఇంటెంట్గా వెళ్ళి దాని నుంచి కావచ్చు. అందుకే నేను మోటివేట్ చేస్తున్నాము. అంటే లేదు అంటే మీరు ఇంకా బెటర్గా చేయగలిగితే ఈ 70 to 80 కాస్త 150-200 అవుతుంది ఓపీ. అవే అవకాశం ఉంది. మీరు ఎంబీబీఎస్ కాస్త మీరు కాస్త ఓపికగా చేయగలిగితే చాలా సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ నివసించే ప్రాంతం. టోటల్ ఎస్సీ ఎస్టీ బీసీస్ నివసించే ప్రాంతం. బీసీస్ అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇదే వాళ్ళకి అదృష్టం కింద భావిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. మీరు అన్న క్యాంటీన్ చూడండి ఎలా ఉంటుంది. లేక కాదు, అవకాశం ఏది వస్తే దాన్ని ఉపయోగించుకుంటారు. అలాంటి చోట మనం కూడా కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉంటే సరిపోతుంది. నవ్వుతుంటే చాలు. ఇక్కడ తప్పున్న మేము నవ్వుతున్నాంగా మీతోటి మీరు సరి చేసుకుంటారు. అలా మీరు కూడా నవ్వుతూ ఉండండి. రిపీట్ మాత్రం కానివ్వకండి. బీపీఆర్ నియోజకవర్గంలో ఎన్నికల ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మా నాయకులు చెప్పేదే కాదు, ప్రజల దగ్గర నుంచి కూడా నేరుగా ఒక హెల్ప్ లైన్ ద్వారా వారి సమస్యల్ని ఎమ్మెల్యే ఆఫీస్ తెలుసుకునే సిస్టమ్ పెట్టాం. దాంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పెద్ద పెద్ద తప్పులు జరిగిపోతున్నాయని అనట్లేదు. వచ్చిన వారిని సరిగ్గా గౌరవపదంగా, లేకపోతే వచ్చిన వెంటనే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వలన వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియజేశారు. మరి ఇక్కడికి వెంటనే తెలిసిన వెంటనే చెప్పి వస్తే ఒకలా ఉంటుందని చెప్పి అకస్మాత్తుగా నేను, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, మా ఎన్డీఏ కూటమి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లోటుపాట్లు ఉన్నాయని మేము కళ్ళతోటి చూసి చెప్పలేము. కానీ ఒకటి వాళ్ళకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, వచ్చిన వారికి ఏదైతే రోగులు కానీ కుటుంబ సభ్యులు కానీ వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించి ఏం అవ్వదులే మేము ఉన్నామని ఆ మాట చెప్తే సగం వ్యాధి తగ్గిపోతుంది.
గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లోని అదే సమస్య, ఎక్కడైనా అదే సమస్య. అది పని ఒత్తిడి వలన లేకపోతే గత 5 సంవత్సరాలు అలవాటైన విధానం అర్థం కావట్లేదు, కానీ ఇదైతే స్పష్టంగా కనబడతా ఉంది. మారమని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. మారకపోతే ఎన్డీఏ కూటమిగా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన ఒక్కటే, విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పెద్ద చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన రాష్ట్ర పరంగా జరిగే పని జరుగుతూ ఉంది. నియోజకవర్గాల పరంగా వ్యవస్థను సరిచేసే కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగా వచ్చాం, సూచనలు ఇచ్చాం. తప్పకుండా వారందరూ కూడా వస్తున్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తారని ఆశిస్తా ఉన్నాం. అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రతిరోజు పర్యవేక్షించమని కూడా వారికి చెప్పడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.